రైట్ డాటర్ ఆఫ్ ఫైటర్ ఈరోజు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన దాంట్లో కేసులో ఒక ఫాల్స్ ఎజెండాగా వేసుకొని లేకపోతే ఒక ఫాల్స్ ప్రాపగండతో ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని 166 రోజుల పాటు విచారణ పేరిట వేధించిన సంగతి మనందరికీ సోషల్ మీడియాలో చూసినాం. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే ఈడీ కానీ సిబిఐకి సంబంధించిన కేసుల్లో ఆమెకు బెయిల్ లభించడంతో ఇప్పుడు ఆమె హైదరాబాద్కు వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కవిత గారికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా భారీ ఎత్తున తెలంగాణ భవన్కు తరలి వస్తున్నారు. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. డాటర్ ఆఫ్ ఫైటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కడిగిన ముత్యం లెక్క ఈరోజు కవిత బయటకు వస్తుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇన్ని రోజులు ఆమెను నిర్బంధించాల్సిన అవసరం వచ్చిన దాని మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క ఏం పేరు నీ పేరు? నా పేరు ఖుషి అండి. ఖుషి సమ్ము. ఎక్కడి నుంచి వచ్చినావు? సికింద్రాబాద్ అండి. రైట్, మొత్తానికి చాలా రోజుల నుంచి ఒక 166 రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది. ఆమె ఇప్పుడు హైదరాబాద్కి రాబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇప్పుడే తెలంగాణలో మేము బతుకమ్మ పండుగ జరుపుకున్నంత సంతోషంగా ఉంది. సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పు తీసుకుంది. గత 5.5 నెలల నుంచి వెళ్ళి కవితకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కోర్టు అనేది మనకు బెయిల్ ఇవ్వలేదు. కానీ సుప్రీంకోర్టు దీన్ని బెయిల్ ఇచ్చినందుకు కవితకు మేము చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్నామండి. నిన్న కూడా స్వీట్లు పంచుకున్నాం మేము. ఈరోజు మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చినాం. కవితక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తుంది. అందుకనేసి మేమందరము కవితక్కని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినామండి. అంతేనా? రైట్, ఒక మహిళని చూడకుండా అంటే ఒక ఫాల్స్ అలిగేషన్ ఎట్లాంటి దానికి ఒక విచారణ పేరిట అసలు ఉందో లేదో ఏం జరిగిందో తెలియకుండా 166 రోజుల పాటు అలా జైల్లో పెట్టి వేధిస్తున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారమ్మా మీరు? ఇది ఈడీ చట్టం కాదు, నేనైతే చెప్తున్నా ఇది మోడీ చట్టము. ఎందుకంటే ఎక్కడైనా ఎలక్షన్లు జరిగే ముందు కంపల్సరీ ఈడీ వస్తుంది, నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన తర్వాతనే ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నారో వాళ్ళని కావాలనేసి ఇలా మన కేసీఆర్ గారిని పార్టీ పరంగా ఎదుర్కోలేక అప్పుడు కావాలని కవిత గారు తన కూతురైన కవిత అక్క పైన ఇటువంటి ఎలిగేషన్స్ పెట్టి కావాలని లోపలేశారు. బెయిల్ కూడా రాకుండా చేశారు అక్కకు. ఎందుకు అనంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మహిళను గత 5.5 నెలల నుంచి వెళ్ళి ఇలా ఒక జైల్లో నిర్బంధించి వేధించి కనీసం వాళ్ళ పిల్లలను కూడా ఆమె దూరంగా ఉండి నిన్న వచ్చినప్పుడు అక్క ఏడుస్తూ నేను మొండిదాన్ని ఉండే కానీ ఇప్పుడు నేను వచ్చాను జగమొండినయ్యాను, నేను వేసే ప్రతి అడుగులో ఇప్పుడు కేవలం పోరాటమే ఉంటుందని అక్క ఎంతో చక్కగా చెప్పింది. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి, కవితక్క కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా అక్క నేరస్తురాలుగా అయితే రాలేదు, నిందితురాలుగా కూడా రాలేదు. ఉత్తగా ఒక ఎలిగేషన్స్ ఆమె పైన ఉన్నాయి కాబట్టి 5.5 నెలలు కావాలనేసి ఆమెను లోపల పెట్టి ఇలా చేసింది. ఇది ఈడీ చట్టం కాదు, ఇది మోడీ చట్టం. మీరేమంటారమ్మా? పూర్తిగా రాజకీయ భాగంలో కక్షపూరితంగా చేశారు. ఇది పూర్తిగా వాళ్ళ కేసీఆర్ని ఎదుర్కోలేక మన కవితక్కని ఎదుర్కోవడం జరిగింది. ఇది మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఒక దీని మీద కూడా అసలు ఇక కవితకు బెయిల్ వచ్చింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది అది ఇదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కమ్మా. అవన్నీ అసత్యాలండి. అవి రాజకీయంగా భాగంగా ఆడుతున్న ఒక మాయమాటలు అంతే. అవన్నీ నమ్మకూడదు. నిజంగా మీరు నమ్ముతున్నారా కవితక్క గారికి సంబంధించిన అన్యాయం జరిగిందని చెప్పేసి? అవునండి, 100%. మా కవితక్క ఎప్పటికైనా కడిగిన ముత్యమే అండి. మీరేమంటారమ్మా? ఇందాక కవిత, నా పేరు రేణుకా యాదవ్, నేను హైకోర్టు అడ్వకేట్ని సార్. కవితక్క కాబట్టి మిమ్మల్ని చాలా అడిగేది ఉంటుంది, ఎటు జరగండి. అసలు ఏంది, అసలు ఈ కేసు ఏంది, దీనికి ఎట్లా అయింది, అసలు ఈ బెయిల్కి ఇన్ని రోజులు సమయం ఎందుకు పట్టింది, అసలు ఎందుకు ఇట్లా ఒక మహిళని చేయాల్సి వచ్చింది? ఏమి ఎలిగేషన్స్ లేవు కాబట్టి ఏదో రకంగా కవితక్కని జైలుకి పంపించాలని మోడీ కుట్ర. కానీ అది ఈడీ అంటారు కానీ అది ఈడీ కాదు, ఓన్లీ మోడీది. మోడీకి ఏమి పని లేదు, పాట లేదు, ఏందో తెలుసుకోడు, ముందు వెనక ఏం జరిగిందో ఆలోచించాడు. ఒక ఆడబిడ్డ పైన ఎలిగేషన్స్ పెట్టి జైలుకి పంపించడము. దగ్గర కవితక్క తీహార్ జైల్లో 166 డేస్ దాటింది. కానీ సుప్రీంకోర్టు, దేశంలోనే పెద్దదైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టే కవితని గుర్తించి కవితక్క పట్ల ఉన్న ఎలిగేషన్స్ అన్నిటిని కూడా ఫాల్స్ అని నమ్మింది కాబట్టే తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కవితక్క ఎప్పుడైతే ఇక్కడ నుంచి అరెస్ట్ అయ్యి అక్కడికి ఢిల్లీకి బయలుదేరిందో ఆ రోజు ఎట్లా ముత్యంలాగా వెళ్ళిందో ఈ రోజు కూడా
కడిగిన ముత్యం లాగానే తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. ఇంకా కాసేపట్లో ఢిల్లీ నుంచి మన అది తెలంగాణకి బయలుదేరుతుంది కవితక్క ఎప్పుడైనా ముత్యమే. ఇప్పుడు పిల్లలు ముత్యం ఏది అంటే మనం చూపించాలంటే కవితక్కనే చూపించాలా. కవితక్క ఒక మంచి ముత్యం, ప్యూర్. ఆమె మనసు కూడా ప్యూర్, అన్నీ కూడా ప్యూరే. తను ఏది చేసినా కూడా ప్యూర్గానే చేస్తుంది. ఏవో అన్ని చాటుగా ఏం చేయదు. ఏదున్నా ఓపెన్ హార్టెడ్. కవితక్క లాంటి అక్క మాకుండడం అది మా అదృష్టము. అది ఇవన్నీ ఓన్లీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఎగైనెస్ట్ కవితక్కకి. ఇప్పుడు అంటే అసలు చట్టాల ప్రకారం ఇన్ని రోజులు ఒక మహిళని అంటే ఒక విచారణ ఖైదీగా ఉంచొచ్చా? అసలు మీరు ఒక లాయర్గా చెప్పండి. ఉంచొద్దు కానీ ఇక ఏదో అడ్డంగా పెట్టుకొని కవితకని బీఆర్ఎస్ పార్టీని తట్టుకునే దమ్ము ధైర్యము ఆ పార్టీకి లేదు కాబట్టి అనవసరంగా కవితక్కని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం జరిగింది. దగ్గర 166 డేస్. అంటే వీళ్ళేమో చెప్తున్నారు మొత్తం లిక్కర్ స్కామ్ కాబట్టి అది అరెస్ట్ అయింది. ఇది ఇప్పుడు ఆమెకు బెయిల్ వచ్చింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు అంటున్నారు. ఈయనే లేదు, ఇది పోరాటం చేసి కేసీఆర్ గారు ఉపవాస దీక్షలు చేసి సాధించుకున్న రాష్ట్రం. అంత తొందరగా అది బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదు. అవన్నీ పుకార్లు. కవితక్క బయటకు వచ్చింది కదా, ఆ పార్టీ గొప్పతనం నిలబెట్టుకోవాలని అన్ని అబద్ధాలు, ఓన్లీ రూమర్స్ అంతే సార్. ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం అయితే బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెప్పేసి ఏమో బీజేపీ వాళ్ళు అంటారు. లేదు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి ఏమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఫర్ సేలా? బీఆర్ఎస్ ఫర్ సేల్ ఎప్పటికీ కాదు సార్. బీఆర్ఎస్ బ్రాండెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇవన్నీ లోకల్ బ్రాండ్స్. బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ లోకల్, కానీ తెలంగాణ అనేది బ్రాండ్. అది ఆ బ్రాండ్ని తట్టుకునే శక్తి ఏ బ్రాండ్కి కూడా లేదు.